ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడి వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో వివాహ వేడుకను వాయిదా వేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఐడిఎఫ్ దళాలు అటు గాజా ఇటు ఇరాన్పై వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడి వివాహం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెతన్యాహు కుమారుడు అవ్నర్ అమిత్ యార్దెనికి మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుటుంబం సిద్ధమైంది. ఇరాన్లో సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దళాలు దాడులు నిర్వహించాయి. వీటికి ప్రతీకారంగా ఇరాన్ కూడా తిరిగి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల మధ్య నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ఆయన ఇంట వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వెలువెత్తాయి. ఈ కారణంగానే వివాహ వేడుకను వాయిదా వేసి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు మరింత ముదురుతున్నాయి. హురాన్లోని ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టులపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.